మెహ్రీన్ ఫరీదా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. నేచురల్ స్టార్ నాని నటించిన కృష్ణగాడి వీర ప్రేమ కథ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది మెహ్రీన్. కానీ ఆశించిన స్థాయిలో ఆఫర్స్ మాత్రం రాలేదు. తెలుగులో అతి తక్కువ సమయంలోనే తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకుంది మెహ్రీన్. టాలీవుడ్ ఇండస్ట్రీలో తక్కువ సినిమాల్లో నటించిన ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రల్లో నటించింది. కెరీర్ మంచి ఫామ్లో ఉన్న సమయంలోనే హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్లాల్ బిష్నోయ్ మనవడు భవ్య బిష్నోయ్తో నిశ్చితార్థం చేసుకుంది మెహ్రీన్. కానీ వీరి బంధం పెళ్లికి ముందే ముక్కలైంది. తమ పెళ్లి రద్దయినట్టు అధికారికంగా కూడా ప్రకటించారు. ఆ తర్వాత మెహ్రీన్ కొన్నాళ్ళు సైలెంట్ అయిపోయింది. F3 మూవీతో తెలుగులోకి మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. ఇక విషయానికి వస్తే మెహ్రీన్ ఇటీవల ఎగ్స్ ఫ్రీజింగ్ చేయించుకున్నట్లు ఒక పోస్ట్ చేసింది. గత 2 ఏళ్లుగా ఈ పద్ధతి కోసం ప్రయత్నిస్తున్నానని, చివరిగా ఇప్పుడు కంప్లీట్ అయిందని ఆనందం వ్యక్తం చేసింది. అందుకు చాలా సంతోషంగా ఉందని, ప్రపంచంలో చాలామంది మహిళలకు ఈ ఎగ్స్ ఫ్రీజింగ్ పద్ధతి గురించి అవగాహన కల్పించేందుకు తన వీడియోని పోస్ట్ చేసినట్లు తెలిపింది మెహ్రీన్. అయితే మెహ్రీన్ షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్ కాగా ఆమె పెళ్లికి ముందే గర్భం దాల్చిందంటూ ప్రచారం నడిచింది. తాజాగా ఆ వార్తలపై మెహ్రీన్ స్పందించింది. కొన్ని మీడియా సైట్స్పై ఆమె సీరియస్ అయింది. తన వ్యాఖ్యలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపింది. తనకు బహిరంగంగా క్షమాపణలు చెప్పి తన గురించి రాసిన వార్తలను డిలీట్ చేయాలని చెప్పింది. లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని తెలిపింది మెహ్రీన్.